Hello, friends. Welcome to Akarsha Entertainments. First of all, thanks to all my beautiful subscribers. ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే ఎప్పట్లానే కాస్త నేను అటు ఇటు లేటుగా పెట్టినా కూడా మీరు ఓపిక నా ఛానల్ని భరిస్తున్నందుకు. అయితే ఈనాటి మన ఎపిసోడ్లో మనం వినబోతున్న హారర్ స్టోరీ తులసీదళం. లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైందో ఒక్కసారి రివైజ్ చేసుకుందాం. మీ అందరికీ ప్లేలిస్ట్ రెడీగా ఉంది. ఫస్ట్ ఎపిసోడ్ నుంచి లాస్ట్ ఎపిసోడ్ వరకు ఎప్పటికీ మీకు అంటే నా ఛానల్ ని మీరు మీ మొబైల్లో ఉంచుకున్నంత వరకు ఎప్పటికీ మీకు అందుబాటులోనే ఉంటుంది. ప్రతి ఒక్క ఎపిసోడ్ ని మీరు ఈజీగా వినొచ్చు. కానీ లాస్ట్ ఎపిసోడ్ లో ఏమైందో ఒక టూకీగా అలా చెప్పుకుందాం. ఏమవుతుంది అంటే పాప ఆఖరి రోజుకి చేరిపోతుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తారు. శారద హాస్పిటల్లో ఉంటుంది. శ్రీధర్ ఏదేదో ఆలోచించుకుంటూ బయటకు వస్తాడు. అక్కడ అతనికి అనుకోకుండా ఫకీర్ కనిపిస్తాడు. ఫకీర్ అప్పుడు శ్రీధర్ కి ఒక మంత్రం చెప్తాడు చదువుకోమని. ఆ తర్వాత ఏమైందో ఈనాటి మన ఎపిసోడ్ లో కంటిన్యూస్ గా వినేసేద్దాం. స్టోరీ పూర్తిగా వినండి. దాదాపు ఆఖరికి వచ్చేసింది. తొందరలోనే ఈ స్టోరీ అయిపోతుంది. ఆ తర్వాత మళ్ళీ మీకు ఇంకా చాలా మంచి మంచి స్టోరీస్ అందుబాటులో ఉంటాయి. అయితే లెట్స్ స్టార్ట్ టుడేస్ అవర్ ఎపిసోడ్ తులసీదళం. కారిడార్ లో బల్ల మీద శారద కూర్చొనుంది. మెట్ల మీద అబ్రకదబ్ర నిలబడి ఏడి ఎక్కడికి వెళ్ళాడు అని తనలో తానే అనుకుంటున్నట్టు అన్నాడు. ఇస్మాయిల్ మాట్లాడలేదు. లోపల్నుంచి పార్థసారథి బయటకొచ్చి మళ్లీ లోపలికి వెళ్ళిపోయాడు. పాప పరిస్థితి విషమంగా ఉందని అతని చూస్తూనే తెలుస్తుంది. అబ్రకదబ్ర ఇస్మాయిల్ వైపు తిరిగి ఏదో అనబోతూ అలానే ఆగిపోయాడు. శ్రీధర్ దూరం నుంచి వస్తూ కనిపించాడు. అతడి ముఖంలో రవ్వంత సంతోషము, దానికన్నా ఎక్కువ ఉద్వేగము, వీటన్నింటినీ మించి దీప్తి అన్ని మిళితమై ఉన్నాయి. ఏదో కాంతితో మొహం ఉజ్వలంగా వెలుగుతోంది. వస్తూనే అన్నాడు. ఒకే ఒక్క మాట అతని నోటిలోంచి బుల్లెట్లా దూసుకువచ్చింది. బ్రాహ్మణ్, సంతాన్ ఫకీర్ కనిపించాడు. అబ్రకదబ్రా విస్మయంతో నోరు తెరిచాడు. ఇస్మాయిల్ ఉత్సుకతతో ముందుకు వంగి ఎక్కడా అన్నాడు. శ్రీధర్ దానికి సమాధానం చెప్పకుండా బ్రాహ్మణ్, మనం వెళ్ళాలి. పాపను రక్షించాలంటే ఆ మారణ హోమం జరిగే చోటుకి వెళ్ళాలి. ఆ రోజు రాత్రి 12 గంటల లోపు అక్కడికి చేరుకోవాలి. దానివల్ల ఇది జరుగుతుందా లేదా అన్నది వేరే సంగతి. కాని ఇది తప్ప ఇంకో మార్గం లేదు అంతా ఒక్క గుక్కలో చెప్పాడు. వడివడిగా రావటం వల్ల ఆయాసపడుతున్నాడు. నుదుటి మీద నుంచి చెమట ధారగా కారుతోంది. ఇస్మాయిల్ ఆబ్రకదబ్రా ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. ఇస్మాయిల్ శ్రీధర్ వైపు తిరిగి సంతాన ఫకీర్ ఏమన్నాడు అని అడిగాడు. ఇంకొంచెం వివరంగా చెప్పమన్నట్టు. అవన్నీ వెళ్తూ వెళ్తూ మాట్లాడుకోవచ్చు. ముందు మనం ఆ చేతిబడి జరిగే చోటుకు వెళ్ళాలి. ఆ మంత్రగాన్ని పట్టుకోవాలి. ఎక్కడది? శ్రీధర్ కదలబోతున్న వాడల్లా చప్పున ఆగిపోయాడు. అవును, ఎక్కడది? అవును, ఎక్కడది? అయోమయంగా మిగతా ఇద్దరి వైపు చూశాడు. కొంచెంసేపు నిశ్శబ్దం. తర్వాత శ్రీధర్ కదిలాడు. ఇది జరిగే చోటు ఎక్కడో చెప్పగలిగేవాడు ఒక్కడే ఉన్నాడు. ఎవరు? సరస్వతి కొడుకు అని చెప్పుకుంటూ మా ఇంట్లో తిష్ట వేసినవాడు పైడి తల్లి. అతడి గొంతు కంగున మోగింది. వాణ్ణి పట్టుకోవాలి. రక్తం పిండైనా సరే ఆ రహస్యం వెళ్లగక్కించాలి. అప్పుడు టైం 10:15 10 నిమిషాల్లో వాళ్లు శ్రీధర్ ఇల్లు చేరుకున్నారు. మార్గ మధ్యంలో ఎవరూ మాట్లాడుకోలేదు. ఎవరి ఆలోచనల్లో వాళ్ళున్నారు. అది తెలిసిన వాళ్ళు ఇద్దరే. అందులో సరస్వతి నిన్న రాత్రే మరణించాడు. ఇక మిగిలింది పైడి తల్లి ఒక్కడే. అతడే చెప్పాలి. అతనితో చెప్పించటం కోసం ఏదైనా చెయ్యాలి. ఏదైనా సరే, చిత్రవధ చేసైనా సరే. వాళ్ళు ఇంటికొచ్చేసరికి ఇంట్లో ఎవరూ లేరు, రామయ్య తప్ప. పైడి తల్లేడి? కారులోంచి దిగి లోపలికి ఒక్క గంతులో వస్తూనే శ్రీధర్ అడిగాడు. రాలేదు బాబూ. రాలేదా? పొద్దున్నుంచి అసలు కనపడలేదు బాబూ. మరి రాత్రి ఎక్కడికి వెళ్ళాడో? పొద్దునంతా పోలీసులు రామయ్య సరస్వతి మరణం గురించి చెప్తున్నాడు. శ్రీధర్ వినటం లేదు. అతడిని ఒక్కసారిగా నిరాశ ఆవరించినట్లయింది. చేతిలోకి వచ్చినట్టే అవకాశం జారిపోయింది. ఇప్పుడు మళ్లీ పైడి తల్లిని వెతకాలి. దానికెంత టైం పడుతుందో. ఒక్కో క్షణం గడుస్తున్న కొద్దీ పాప మరణానికి దగ్గరవుతోంది. ఎలా ఎలా పైడి తల్లిని పట్టుకోవడం? అతడు నిస్పృహగా స్నేహితుడి వైపు చూశాడు. అబ్రకదబ్ర కూడా ఏమీ తోచినట్టు తల విదిలించాడు. నారాయణరావు ఎక్కడున్నాడు? శ్రీధర్ రామయ్యని అడిగాడు. ఇప్పుడే లాయర్ గారింటికి వెళ్తానని చెప్పి వెళ్లారు బాబూ.
లాయర్ అంటే విద్యాపతి. పైడితల్లి ఎక్కడున్నది నారాయణరావుకి తెలుస్తుందంటావా? అబ్రకదబ్రా అన్నాడు. చూద్దాం అంటూ విద్యాపతికి ఫోన్ చేశాడు. అతని కూతురు ఎత్తింది. విద్యాపతి వాళ్ళు బెంగళూరు దగ్గర పల్లెకి చెందిన వాళ్ళు. ఇంట్లో కూడా కన్నడమే మాట్లాడతారు. వచ్చిరాని తెలుగులో ఆ పాప చెప్పింది. మా ఊరి నుంచి రైతు వచ్చినాడు. నాయన అతడితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంతలో ఆమె చేతిలోంచి ఫోన్ తీసుకున్న చప్పుడు. హలో, లాయర్ విద్యాపతి హియర్. నేను శ్రీధర్ని. ఎస్ శ్రీధర్. నారాయణరావు అక్కడున్నాడా? ఉన్నాడు, ఇప్పుడే వచ్చాడు. వెంటనే కనుక్కో. పైడితల్లి ఎక్కడున్నాడో అతనికి తెలిసేమో. ఒక్క క్షణం అని విద్యాపతి ఫోన్ పెట్టి పక్క గదిలో కూర్చున్న నారాయణరావు గారిని పిలిచి అడిగాడు. ఎవడో పైడితల్లట, ఎక్కడున్నాడో నీకు తెలుసా? నారాయణరావు చెప్పే జవాబు మీద కూతురు జీవితం ఆధారపడి ఉంది. శ్రీధర్ అటు నుంచి వచ్చే జవాబు కోసం ఊపిరి బిగపట్టి రిసీవర్ పట్టుకుని నిలబడి ఉన్నాడు. ఇంతలో అట్నుంచి రిసీవర్ కదిలిన చప్పుడు. ఏమైంది తెలుసట? ఆతృతగా అడిగాడు శ్రీధర్. క్షణం నిశ్శబ్దం. విద్యాపతి కంఠం వినిపించింది. తెలుసట. శ్రీధర్ మొహంలోకి రక్తం జివ్వున చిమ్మింది. రిసీవర్ మీద చేయి బిగుసుకుంది. పిస్టల్ నుంచి వెలువడిన బుల్లెట్లా అతని నోట్ నుంచి ప్రశ్న వచ్చింది. ఎక్కడా? యువతలి వైపు ఎంత టెన్షన్లో ఉన్నారో అటువైపు విద్యాపతికి తెలీదు. ఒక్క నిమిషం అని మళ్లీ ఫోన్ పక్కకి తీసి నారాయణరావు వైపు తిరిగి ఎక్కడున్నాడు పైడితల్లి అని అడిగాడు. నారాయణరావు గది నాలుగు పక్కలా చూశాడు. అతడి ఉద్దేశం గ్రహించి విద్యాపతి ఫోన్ పక్కనే ఉన్న ప్యాడు పెన్సిలు ఇచ్చాడు. ఇటు శ్రీధర్ ఆతృతతో నుదుటి మీద చెమట తుడుచుకుంటున్నాడు. నారాయణరావు వ్రాయటం పూర్తి చేసి విద్యాపతికి చూపించాడు. అది చదివి విద్యాపతి ఉలిక్కిపడ్డాడు. శ్రీధర్ హలో అంటున్నాడు. ఎక్కడున్నాడట? తొందరగా చెప్పు పతి, మనం అతన్ని వెంటనే కలుసుకోవాలి. అంతలో లైన్ కట్ అయింది. శ్రీధర్ ఆలోచిస్తున్నాడు. ఎందుకు విద్యాపతి ఫోన్ పెట్టేశాడు? అతనికి అంతు చిక్కలేదు. బ్రాహ్మిన్ వైపు తిరిగి పద, విద్యాపతి దగ్గరకు వెళ్దాం అన్నాడు కంగారుగా. అక్కడ నారాయణరావు రాసిన నేను శిక్షార్హుణ్ణా అన్న కాగితం వైపే చూస్తున్నాడు విద్యాపతి. చదువుతుంటే నారాయణరావు రెండో పేజీ వ్రాయసాగాడు. ఆ క్రితం రోజు జరిగిన కథ. 20వ రోజు రాత్రి. సరస్వతి తలని కాశ్మోర బద్దలు కొట్టిన రోజు రాత్రి. పాప వెంటుకలు కాల్చడానికి పైడితల్లి శ్మశానానికి వెళ్లిన రోజు రాత్రి. శ్రీధర్ స్వయంగా కంటితో చూసి క్షుద్ర విద్యలున్నాయని నమ్మిన రోజు రాత్రి. బిస్తా స్వామి ఆనందంతో విందు చేసుకున్న రోజు రాత్రి. కాశ్మోరా బొమ్మముడిని స్వయంగా విప్పిన రాత్రి. ఆ రాత్రి జయదేవ్ ఇంటికి ఎలక్ట్రిక్ కనెక్షన్ అమర్చిన తరువాత పైడితల్లి శ్మశానం పక్కనే ఉన్న పాడుబడిన సత్రంలో కొంచెంసేపు పడుకున్నాడు. 12 అవుతుండగా అతడు లేచాడు. సత్రం బయటకొచ్చాడు. మరుసటి రోజు అమావాస్య అవటం వల్ల చీకటి దట్టంగా అలుముకొనుంది. సరస్వతి ఆబ్రకదబ్ర ఇస్తున్న పార్టీకి వెళ్లాడు అని అతనికి తెలీదు. సత్రం మెట్లు దిగబోతూ చప్పునాగాడు. తలుపు పక్కనే కిటికీలో నుంచి 2 మెరుస్తున్న నక్షత్రం లాంటి కళ్ళు తననే గమనిస్తున్నట్టు చూశాడు. మెరుస్తూ ఆరుతూ శవం మీదికి వాలబోయే డేగ కళ్లల్లా, పోద మధ్య పులి కళ్లల్లా. ఉష్ అన్నాడు అదిలిస్తూ. నక్షత్రాలు అలానే మినుకు మినుకుమంటూనే ఉన్నాయి. చెయ్యి విదిలించి మళ్ళీ ఉష్ అన్నాడు. అంతే. ఏం జరిగిందో ఊహించే లోపల అతడి ముఖం మీదకు దూకింది. ఆ ఆకారం మొదట మెత్తగానే తగిలింది. కాని మరుక్షణం వాడి గోళ్లు అతని మొహాన్ని సర్రున చీల్చాయి. గొంతులోంచి కెవ్వున రాబోయిన కేక గొంతులోనే ఆగిపోయింది. శబ్దం రాకూడదు. ఎవ్వరికీ నిద్రాభంగం కలగకూడదు. అంత క్షణంసేపే అతడి మీదకు దూకిన ఆకారం నేల మీదకు గెంతి మ్యావ్ అని అరుచుకుంటూ చీకట్లో కలిసిపోయింది. చిక్కటి ద్రవం బుగ్గ మీదుగా పెదవి పైకి జారి ఉప్పగా తగిలింది. అతడు స్థానువై నిలుచుండిపోయాడు. శరీరంలో రక్తం వడివడిగా ప్రవహించసాగింది. కోలుకోవడానికి నిమిషం పట్టింది. చీకట్లో హఠాత్తుగా దూకిన పిల్లి అతడిని కొద్దిగా భయపెట్టిన మాట నిజమే కాని అతడి కళ్ల ముందు 30 లక్షల ఆస్తి మెదులుతోంది. మనిషిని చూడగానే పారిపోయే పిల్లి బెదిరితే మీదకు దూకుతుంది. పిల్లి ఎదురు రావటం అపశకునం. చేస్తున్న పనే క్షుద్రం. ఇంక దానికి అపశకునం ఏమిటి?
అతడు చీకట్లో కలిసిపోయాడు. పిల్లి పారిపోయినందుకు విచారం లేదు. ముందు వెంట్రుకలు కాల్చాలి. ఊరి చివర శ్మశానం, బ్రతుకు చివర మనిషిని ఆహ్వానించే శ్మశానం. అతడు శ్మశానం చేరుకుంటుంటే చర్చి గంటలు వినిపించాయి. ఆగి నిలబడి లెక్కపెట్టాడు. 11. అంటే ఇంకా ఒక గంట. ఇంకో గంటలో పాప కోమాలోకి వెళ్ళిపోతుంది. ఆ తరువాత 24 గంటలలో 24 గంటలు అన్న పదం అతడికి ఏదో జ్ఞాపకాల్ని రేపింది. నిన్నటి ఉత్తరం. 24 గంటలు అంతే. ఈ రోజు నుంచి 4 గంటలు పాప మరణానికి, నిన్నటి నుంచి 24 గంటలు తన మరణానికి. అంటే ఇంకో గంటలో ఈ శ్మశానంలో మరణిస్తే అసలు మరణించినట్టు ఎవరికైనా తెలుస్తుందా? శ్మశానంలో మరణం చాలా విచిత్రమైన వాక్యం అది. తనని దయ్యం చంపుతుందా? ఇంకో 24 గంటలు అని రాసిన చేతులు ఎవరివి? దయ్యానికి చేతులుంటాయా? అతడు అప్రయత్నంగా మెడ తడుముకున్నాడు. భగ్గున మంట. పిల్లి గోళ్లు చేసిన గాయం. దయ్యానికి పిల్లి మిత్రుడంటారు. తన స్నేహితుడికి సాయం చేయటం కోసం పిల్లి మీదకు దూకిందా? అలా దూకి తన కళ్ళు పీకి సన్నగా వణికేనేమో అన్న అనుమానం వచ్చింది అతడికి. తల విదిలించాడు. నవ్వొచ్చింది. వేదవ ఆలోచనలు. క్షణం ఏమరపాటుగా ఉంటే ఆలోచనలు ఎంత వేగం పయనిస్తాయో. పైడి తల్లి శ్మశానంలోకి ప్రవేశించబోతూ ఆగాడు. మనిషి మనసులో పాపంలా దట్టంగా చీకటి. జుట్టు విరబోసుకున్న దయ్యాల్లా చెట్లు కదలకుండా నిశ్చలంగా అతడినే గమనిస్తున్నట్టు, అతడేం చేస్తాడో చూస్తున్నట్టు. అతడు చుట్టూ చూశాడు. చెట్లు, పొదలు, చీకటి, తుప్పలు, రాళ్ళు అన్నీ అతన్నే ఉత్సుకతతో చూస్తున్నాయి. ఒక చిన్నారి పాపని చంపడానికి అతడు చేస్తున్న ప్రయత్నాలను విషాదంగా, నిస్సహాయంగా చూస్తున్నాయి. సమయం కోసం వేచి ఉన్నట్టు ఆగాయి అవన్నీ. అతడు చుట్టూ చూసి శ్మశానంలోకి ప్రవేశించాడు. గాలి స్తబ్దంగా ఉంది. ఆకాశం నిర్మలంగా ఉంది. కాని ఉత్తరం దిక్కున మేఘాలు దట్టంగా, పైన తీతవు పిట్ట వికృతంగా అరుచుకుంటూ సాగిపోతుంది. అతడు నడుస్తుంటే కాళ్ల కింద ఎండు పుల్లల్లా ఎముకలు చప్పుడు చేస్తూ నలుగుతున్నాయి. అతడు వాగాడు. చాలా లోపలికొచ్చేశానా అనుకున్నాడు. వచ్చేస్తే బయటికి వెళ్లడం కష్టం. శ్మశానంలోంచి బయటికి దారి ఉండదు. తెలిస్తే తప్ప, తెలియకపోతే రాత్రంతా ఇక్కడే, నక్కల మధ్య. అతడు ఏం చదువుకున్నాడో ఎవరికీ తెలీదు. అతడి మెదడులో ఎంత క్రూరమైన ఆలోచనలు ఉన్నాయో ఎవరూ ఊహించలేరు. ఎన్నో దారుణాలను అతడు నవ్వుతూ చేశాడు. అతని మనసులో పాప భీతి లేదు. కాని ఈరోజు, ఈ క్షణం భీతి ప్రవేశించింది. అది క్షణం క్షణం పెరుగుతుంది. మహావృక్షమవుతోంది. అందుకే తన ఆలోచనలన్నీ అతడు కంట్రోల్ చేసుకోలేకపోతున్నాడు. ఆలోచనలు మనిషిని భయపెట్టి చంపే ఆలోచనలు. అతను కదలబోతూ మళ్లీ ఆగాడు. ఎవరో వచ్చిన ధ్వని సన్నగా కిలకిల. లేదు లేదు, ఇదంతా భ్రాంతి అనుకున్నాడు. నవ్వేరా? లేదు. కాని వినిపించిందే. వినిపించిందా? అసలది నవ్వేనా? నవ్వైతే ఎవరిది? అనితదా? ఈ ప్రేతాత్మల్లో అనిత ఉందా? తనకోసం ఎదురు చూస్తుందా? అసలిదంతా తన భ్రమేమో. కాని నవ్వు వినిపించిందే. అతడు తల విదిలించాడు. మనసు దిటో పరుచుకోవడానికి ప్రయత్నించసాగాడు. అప్పుడో చిత్రం జరిగింది. చిన్న గాలి తెమ్మెర దక్షిణం నుంచి వీచింది. అంతా నిశ్శబ్దంగా ఉన్న శ్మశానంలో చిన్న గాలి తెమ్మెర అకస్మాత్తుగా వీస్తే అంతకన్నా భయానక దృశ్యం ఇంకొకటి ఉండదు. కపాలంలో గాలి దూరి బయటకు వస్తుంటే పిశాచాలు నాట్యానికి సన్నాయిలా సన్నటి ఊల వినిపిస్తోంది. ఎంతటి ధైర్యవంతుడికైనా ఒళ్ళు జలధరింపచేస్తుంది ఆ శబ్దం. ఆ శబ్దం వినాలంటే నిశ్శబ్దమైన శ్మశానంలోకి అర్ధరాత్రి వెళ్ళాలి. ప్రపంచంలోని ఏ వాయిద్యమూ పలికించలేని శబ్దాన్ని కపాలం పలికిస్తుంది.
అతడి నుదుటి మీద చెమట ధారాపాతంగా కారుతోంది. భయం ప్రారంభమైంది. ఉత్తరంగా ఉన్న మేఘం వేగంగా పయనిస్తూ వస్తోంది. గాలి ఉధృతమైంది. అప్పటి వరకు స్తబ్దుగా ఉన్న చెట్లు శృంఖలాలు తెంచుకున్నట్లు అటూ ఇటూ ఊగసాగాయి. క్షణంలో మారిన వాతావరణం చూసి అతడు నిర్విణ్ణుడయ్యాడు. అంతలో పెద్ద శబ్దం, చెవులు బద్దలయ్యేలా, మనిషి కంపించేలా అతని కళ్ల ముందే ఓ పెద్ద కొమ్మ ఎలా పడింది. ఆ పడటం కూడా మామూలుగా పడలేదు. గాలిలో పళ్ళం ఎగిరినట్లు కొంచెంసేపు ఎగిరి కింద పడింది. ఆ చెట్టు కింద తను ఉండినట్టయితే గదిలో అకస్మాత్తుగా జారిన నిలువెత్తు పటం, కపాలాల మధ్య నుంచి వస్తున్న గాలి చేస్తున్న ధ్వని దయ్యం వేస్తున్న ఈలలా ఉంది. తనంతట తనే పడిన పటం గదిలో ధడేల్నా. ఇక్కడ పడిన కొమ్మ, కొమ్మ పడటానికి కారణం గాలి. మరి నిన్న పటం పడ్డానికి కారణమేమిటి? అన్ని తలుపులు మూసిన గదిలో నిన్నటి స్మృతులు ఈరోజు జ్ఞాపకాలై భయపెడుతున్నాయి. నిన్నటి రాత్రి చల్లటి గాలి ఎలా వచ్చింది? అన్నీ అనుమానాలే. అయితే వాటితో ఇంకా సమయానికి వృధా చేయదలుచుకోలేదు. పాప వెంట్రుకలు తీశాడు. వాటితో పాటే అగ్గి పెట్టే వెంట్రుకలని అంటించాలి. గాలి వీస్తోంది. అతడు సమాధి చాటుగా కూర్చోవాలనుకున్నాడు. సగం కూలిన సమాధి ఒకటి కనపడింది. దాని దగ్గరగా వెళ్లి మోకాళ్ల మీద కూర్చున్నాడు. గాలికి అగ్గిపుల్ల ఆరిపోకుండా సమాధి అవుతోంది. చిన్న చిన్న చెట్లు సమాధి మీద ఊగుతున్నాయి. మనిషిని పైకి లాక్కుపోయే యమపాశాల్లా. మధ్యకి విరిగిన సమాధిలోంచి మట్టి పెళ్లలు పెళ్లలుగా రాలుతోంది. అతడు పక్కకి చూసి ఉలిక్కిపడ్డాడు. సమాధి మీద బొమ్మ అతడిని పరిహసిస్తున్నట్లు ఉంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. ఈ స్టోరీ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మీ వాల్యుబుల్ కామెంట్స్ ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. మరో ఎపిసోడ్, అది కూడా మీ అందరికీ ఎంతో నచ్చిన బ్యూటిఫుల్ లవ్ స్టోరీ, పెళ్లి కొడుకు లేచిపోయాడు. ఈ ఎపిసోడ్ తో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ సరిత. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.